పొలము నిండా నీళ్ల పరవళ్ళే ఇక గుండెలోన గూడులోన చీకటుండరాదిక బతుకు నిండా ఉచిత వెలుగులు ఇచ్చుటే వేడుక మందు మాకు లేక ఎవరు కృంగరాదు ముందిక అందరికీ మంచి వైద్యము ఇచ్చుటే ప్రణాళిక చదువు లేక పిల్లలెవరు బాధ చెందబోరిక ఉన్నత శిఖరాలకు ఉచిత విద్యలే సూచిక నిరుద్యోగ నిరాశలో యువత ఉండబద్దిక ఉద్యోగం జన్మ హక్కు నవభవితకు వేదిక తెలుగు ఆత్మ గౌరవానికి ఎప్పుడు మత్సరాధిక తెలుగు పౌరుషాత్మకు విశ్వాసమే నింపాలిక మన పార్టీ వైఎస్ఆర్ మన స్ఫూర్తి వైఎస్ఆర్ మన ఇజం వైఎస్ఆర్ మన ధ్వజం వైఎస్ఆర్ చెప్పాలంటే ఇక్కడ చాలా మంది యాదవ ప్రముఖులు మహిళలు పెద్దలు అందరికీ పేరు పేరున వేదికమైన మాత్రం నమస్కారాలు ఆవుతులైన మీ అందరికీ కూడా నమస్కారాలు యాదవ జాతి యొక్క గొప్పతనం యాదవులు ఏ రకంగా మొన్న ఏ పక్షాన తెలంగాణలో టీఆర్ఎస్ పక్షాన ఉంటే వాళ్ళు మీరు చూశారు వీడియోల్లో కూడా హరీష్ రావు మాట్లాడిన మాటలు కానీ అట్లాగే కేసీఆర్ గారు అసెంబ్లీ సాక్షిగా మన గురించి మాట్లాడినప్పుడు ఎంత గౌరవాన్ని మనం పొందామన్న విషయాన్ని మీరందరూ గమనించాలి అలాగే ఈ నియోజకవర్గంలో కానివ్వండి అలాగే జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా 2014లో 9 మంది యాదవులకి ఎమ్మెల్యే అవకాశాన్ని కల్పించారు మరి ఈరోజు మనం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలి అంటే ప్రతి నియోజకవర్గంలో ఉన్నటువంటి యాదవ సోదరులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఒక కంకణం కట్టుకుంటేనే జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తి ముఖ్యమంత్రి అవుతాడు ఈ రోజున మీరు గమనించాలి మీరు ఇంతకుముందు యూటర్న్ అంకుల్ అనేటువంటి వ్యక్తిని మనం ఈరోజు సంబోధించాల్సింది ఏంటంటే యూటర్న్ సీఎం ఎవరైనా ఉన్నారా అలాగే కాపీ కొట్టే సీఎం జగన్మోహన్ రెడ్డి గారి పథకాలన్నింటినీ కూడా కాపీ కొట్టారు ఆ వ్యక్తి ఎవరైనా అంటే చంద్రబాబు నాయుడు గారు అలాంటి వ్యక్తిని మీరందరూ కూడా గమనించాలి ఎందుకంటే ఈ రోజున మన ఉత్సాహంతో మనం ఈరోజు ఈ యొక్క గోపాల నగరంలో మీరు చూపించినటువంటి ఉత్సాహం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలో కూడా థ్యాంక్ యూ రాష్ట్ర వ్యాప్తంగా దగ్గరికి వచ్చినాక ప్రజల్ని మభ్యపెట్టే విధంగా ప్రజల్ని తప్పుదోవ పట్టించే విధంగా మీరు చూసారు ఈరోజు టీవీల్లోనూ వాటిల్లో కూడా చూస్తున్నారు మేము డబ్బులు ఇస్తున్నాం మాకు ఓటు వేయాలి వేయకపోతే మీ ఎంత చూస్తా మీ నోట్లో పురుగులు పడతాయనేటువంటి దారుణమైనటువంటి మాటలు మాడుతున్నారు ఎవరు ఈ డబ్బులు ఎవరిది సంపద ఈరోజు మాలాంటి వాళ్ళందరూ వ్యాపారాలు చేసి సంపాదించినటువంటి డబ్బుని ఈ రోజున గవర్నమెంట్ తీసుకుంటుంది మాలాంటి వాళ్ళ కష్టార్జితాన్ని వాళ్ళు ఇస్తూ వాళ్ళు మనం డబ్బులు ఇవ్వకపోతే మీ అందరూ తీసుకొని చంద్రబాబు నాయుడు ఇచ్చినట్లు ఎలా అవుతుందో మీరు ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇలాంటివన్నీ మనం ఆలోచించాలి ఎందుకంటే ఈరోజు వచ్చామా మీటింగ్కి వెళ్ళిపోయామా వాసన్న గారికి జిందాబాద్ లేకపోతే వాసన్న గారిని మనం ఈరోజు ఈ రకంగా సన్మానించడం కాదు ఈ రోజు నేను ఇందాక మొన్న కూడా చెప్పాను మీ అందరూ చాలా మంది లేదు యాదవ పక్షపాతి జిల్లాలో ఎవరన్నా ఉన్నారంటే ఆదివాసు గారు అని చెప్పడం జరిగింది మీకు ఇది అవునా కూడా నేను నిర్ణయించుకోండి అలాగే నేను తలసాని శ్రీనివాస్ యాదవ్ తీసుకొచ్చా ఒంగోలు విజయవాడకి వాళ్ళంటారు మీ అందరికీ బంధుత్వాలు ఉంటాయి మీరు బంధుత్వాలు అంటే 20లో చూసుకోండి అక్కడ చూసుకోండి ఇక్కడ చూసుకున్నామని చెప్పడం జరిగింది నేను ఒక మాట అడుగుతున్నా కావూరు సాంబశివరావు వాళ్ళ బంధు ఎక్కడో
గౌరవించుకుంటే అదేమన్నా ఇబ్బందా అంటే మనకు స్వాతంత్రం ఉందా లేదా? జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్నటువంటి స్వతంత్రం, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నటువంటి గౌరవం వాడి దగ్గర ఉందా లేదా అని చెప్తున్నాను. నేను ఒక విషయం చెప్పాలి. ఈరోజు నేను 90